సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈమెలాగా నిలకడగా ఉండాలి. రెండోదిగా సంఘంలో ప్రియమైనటువంటి బిడ్డలుగా, ప్రియుడుగా మనం ఉండాలి. అంటే ఏంటి? సంఘానికి, సేవకునికి, దేవునికి ఇష్టమవ్వాలి. అంటే ఒకరు ఇష్టపడేలాగా మనం ఉండడం అని కాదు అక్కడ అర్థం. అంటే ఒకరు బాగా దూకుంటే ఇష్టపడతారు, మంచి డ్రెస్ చేసుకుంటే ఆ ఇష్టాల గురించి కాదు ఇక్కడ చెప్పారు. దానియేలు ఎందుకు చెప్పారు? దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు ఆరాధన చేస్తున్నాడు. తన ఇంటిలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తున్నాడు గనక దానియేలు దేవుని భయభక్తులు కలిగి దేవుని సేవిస్తూ వచ్చాడు గనక దానియేలు బహుప్రియుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నేను కూడా దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి అంటే ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నామని కాదు, కానీ రక్షించబడిన తర్వాత నిలకడైన భక్తి చేస్తూ దేవుని ఆరాధించినప్పుడు నేను ప్రియమైన వ్యక్తిగా మారుతాను.